ఇక వచ్చే సమ్మర్ మామూలుగా ఉండదు. థియేటర్స్ అన్ని కొత్త సినిమాలతో ఊగిపోతాయన్నారు. సినిమాలన్నీ సమ్మర్ స్లాట్స్ ను బుక్ చేసేసుకున్నాయి. ఈ జోరు చూస్తుంటే సమ్మర్ సందడి మామూలుగా ఉండదేమో అనిపిస్తోంది. అయితే రెండు పెద్ద సినిమాలు డ్రాప్ అయ్యేలా ఉండటంతో చివరికి మిగిలేవి ఎన్ని అన్న డౌట్ వస్తోంది. 2023-2024 సమ్మర్లో పెద్ద హీరోలు మొహం చాటేశారు. ఈ ఏడాది సమ్మర్లో రావాల్సిన డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న, ఏప్రిల్ 5న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27న వచ్చాయి. కల్కి మే 9న వస్తుంది అనుకుంటే ఎన్నికల హీట్ కు వాయిదా పడి జూన్ 27న అన్ సీజన్లో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే 2025 సమ్మర్లో మాత్రం 10 క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటే వీటిలో కొన్ని వెనక్కి తగ్గేలా ఉన్నాయి. గత 2 సమ్మర్స్ చేతులెత్తేస్తే 2025 సమ్మర్ స్లాట్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయి. రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తోందని ప్రకటించినా ప్రభాస్ కాలుకు తగిలిన గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఏప్రిల్ 10న వస్తుందా రాదా అన్నది డౌట్ గానే ఉంది. పవన్ కళ్యాణ్ ఏడాది నుంచి కెమెరాకి దూరంగా ఉన్నారు. 2 నెలల క్రితం హరిహర వీరమల్లు సెట్స్ పైకి రాగానే మార్చ్ 28న రిలీజ్ అంటూ ప్రకటించారు. అయితే వరుస పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో హరిహర వీరమల్లు షూటింగ్ అనుకున్న టైంకి పూర్తవుతుందా లేదా అన్న అనుమానాలతో వాయిదా పడే ఛాన్స్ లేకపోలేదు. మార్చ్ 28న హరిహర వీరమల్లు రాకపోతే మాత్రం విజయ్ దేవరకొండ కర్చీఫ్ వేస్తాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను మార్చ్ 28నే రిలీజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. వీరమల్లు రాదన్న ధైర్యంతో వీడి 12 టీం ఉంది. రాజాసాబ్ కంటే ముందే ఏప్రిల్ 18న థియేటర్స్లోకి వస్తున్నామని మిరాయి నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తే వారం రోజుల్లో మిరాయి వస్తుందా అన్న డౌట్ కూడా ఉంది. రాజాసాబ్ వాయిదా పడితే ముందుగా ప్రకటించిన డేట్కే మిరాయి వస్తుంది. వచ్చే సమ్మర్ పై కర్చీఫ్లు వేయడం స్టార్ట్ చేసేశారు. మార్చి చివరి వారం నుంచి మే వరకు క్రేజీ మూవీస్ క్యూ కడుతున్నాయి. ఈసారి సమ్మర్ వదలకుండా పూర్తి స్థాయి వినోదం ఏంటో చూపించబోతున్నారు. స్టార్స్, యంగ్ హీరోస్ అన్న తేడా లేకుండా అందరూ బరిలోకి దిగుతున్నవారే. అనుష్క ఘాటి ఏప్రిల్ 18న వస్తోంది. హిట్ 2 నిర్మించిన నాని హిట్ 3లో నటిస్తున్నాడు. షూటింగ్ మొదలైందో లేదో మే 1న వచ్చేస్తున్నామని ప్రకటించారు. సినిమాకు నాని నిర్మాత కూడా కావడంతో సమ్మర్ హాలిడేస్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. నాని ప్లాన్ కు రజనీకాంత్ గండి కొట్టే ప్రమాదం ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. అయితే తమిళ మీడియా కథనాల ప్రకారం మేడే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిసిందే. ఇదే గనక నిజమైతే ఈ క్రేజీ కాంబినేషన్ ను హిట్ 3 తట్టుకుని రావడం కష్టమే. డిసెంబర్లో రావాల్సిన మంచు విష్ణు కన్నప్ప కూడా సమ్మర్కి వెళ్లిపోయింది. ఏప్రిల్ 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మండు టెండల్లో మే 9న రవితేజ మాస్ జాతర మొదలవుతోంది. ఇక సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంబర సమ్మర్కు వెళ్లిపోయింది. షూటింగ్ చివరి దశకు చేరినా ఎక్కువ భాగం VFX వరకు ఉండడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు.